డీప్ సీ నుంచి ఏదో పెద్ద డిజాస్టర్ రాబోతుందని చెప్పేసి మనందరినీ భయపెట్టిస్తున్నారు కదా. ఒకసారి దీనిని పాజిటివ్ వేలో డీకోడ్ చేద్దాం. ఒరిస్సా బార్డర్ లో 7 lakh టోటల్స్ వచ్చినాయి. అవి ఎవ్రీ ఇయర్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే మాస్ నాస్టింగ్ చేయడానికి, అంటే గుడ్లు పెట్టడానికి. ఇవన్నీ ఫీమేల్ ఆలివ్ రెడ్లీ టోటల్స్. వీటి స్పెషల్ ఏంటి అని అంటే ఇవి ఎక్కడ పుట్టాయో అక్కడే మాస్ నాస్టింగ్ చేయడానికి వస్తాయి. కేరళలో చాలా ఫిషెస్ ఒడ్డుకొచ్చింది చూసినాం కదా, దానినే శాండినీ రష్ అంటారు. ఈ ఫిషెస్ అన్ని కూల్ వాటర్ ని వెతుకుతూ కేరళ కోస్టల్ ఏరియా సైడ్ కి వచ్చేసినాయి. ఇదేం ఫస్ట్ టైం కాదు, ఫ్రమ్ పాస్ట్ 5 years ఆల్మోస్ట్ 15 times వచ్చినాయి. ఆస్ట్రేలియాలో చాలా వేల్స్ అన్ని ఒడ్డుకు వచ్చేసినాయి కదా, వాటిని ఫాల్స్ కిల్లర్ వేల్స్ అంటారు. వేల్స్ అన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మైగ్రేట్ అవుతున్నప్పుడు వాళ్ళ గ్రూప్ లోనే ఒక లీడర్ ని చూస్ చేసుకుంటాయి. అదే లీడర్ మ్యాగ్నెటిక్ ఇంబ్యాలెన్స్ వల్లనో ఇంజురీ వల్లనో రూట్ మర్చిపోతే వేల్స్ అన్ని ఒడ్డుకొచ్చేస్తాయి. మొన్న తస్మానియాలో మోర్ దెన్ 200 వేల్స్ కోస్టల్ ఏరియాస్ కి వచ్చేసినాయి. అక్కడ ఉన్న గవర్నమెంట్ అవన్నీ రిటర్న్ ఓషన్ లో పంపించడానికి ఎంత ట్రై చేసినా అవి సిక్ ఉండడం వల్ల ఓషన్ కరెంట్ కి రివర్స్ ఒడ్డుకొచ్చేసినాయి. ఇవేమి ఫస్ట్ టైం కాదు. యుఎస్ఏలో, న్యూజిలాండ్ లో, ఆస్ట్రేలియాలో, వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఇవి చాలా సార్లు జరిగినాయి. అర్జియన్ సీ లో వాటర్ వేవ్స్ స్క్వేర్ షేప్ లో కనిపించాయి కదా, అవి ఎప్పుడు అలా వస్తాయంటే 2 waves డిఫరెంట్ యాంగిల్ లో ట్రావెల్ చేస్తూ ఒక రైట్ యాంగిల్ లో కొలైడ్ అయినప్పుడు ఇలా వాటర్ వేవ్స్ స్క్వేర్ షేప్ లో కనిపిస్తాయి. స్పెయిన్ లో ఏదైతే యాంగులర్ ఫిష్ కనిపించిందో అది అంతకు ముందు కూడా కనిపించింది, కానీ డెత్ కండిషన్ లో. స్పెయిన్ లో కనిపించిన యాంగులర్ ఫిష్ చాలా ఇంజూర్డ్ అయి ఉంది, అందుకే అది వాటర్ సర్ఫేస్ పైకి వచ్చింది. పైకి వచ్చిన కొద్దిసేపటికే అది చనిపోయింది. కొంతమంది రీసెర్చర్స్ దాన్ని చాలా సినిమాటిక్ వేగా చూపించినారు. యాక్చువల్ దాని సైజ్ 6 inches, నాట్ ఈవెన్ 50 grams. మెక్సికన్ వాటర్ లో మనకు కనిపించిన ఫిష్ పేరే డోమ్స్ డే ఫిష్. అది కోస్టల్ ఏరియాస్ కి ఎందుకు వచ్చింది అంటే ఎప్పుడైతే ఓషన్ లో సిస్మెటిక్ యాక్టివిటీస్ అవుతాయో అప్పుడు అది ఒడ్డు మీకు వస్తాయి. అది నిజంగా జరిగింది కూడా. జనవరి మంత్ లో మెక్సికో నుంచి 94 kilometers దూరంలో సిస్మెటిక్ యాక్టివిటీస్ జరిగాయి. అరౌండ్ 4.6 earthquake రికార్డ్ అయింది. ఏదైతే మన ఓరా ఫిష్ మనం చూసినామో అది చాలా సివియర్ గా ఇంజూర్ అయింది, అందుకే అది వాటర్ సర్ఫేస్ మీదకి వచ్చింది. ప్రతి డిజాస్టర్ ని యానిమల్స్ తో పోల్చడం, జనాలను భయపెట్టించడం అది కరెక్ట్ కాదు.